కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్న ఉదయం నుంచి వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేసే ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేస్తున్నారు సిబ్బంది. రాత్రి 7-8 తర్వాతే మొదటి ప్రాధాన్యత ఓట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 21 టేబుళ్లపై ప్రతి రౌండ్ కు 21,000 చొప్పున ఓట్లను లెక్కిస్తున్నారు సిబ్బంది. మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ తరపున అంజురెడ్డి, బీఎస్పీ తరపున ప్రసన్న హరికృష్ణ పోటీ చేశారు. మొత్తం 56 మంది బరిలో నిలవగా ప్రధాన పోటీ నరేందర్ రెడ్డి, అంజురెడ్డి, ప్రసన్న హరికృష్ణల మధ్య కొనసాగుతోంది. కరీంనగర్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఎంతవరకు వచ్చింది? ఎన్నికల సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉదయం 11:30కు ప్రారంభమైంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇంత ముందు 11:30 వరకు కూడా కేవలం వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేసి కట్టలు కట్టే ప్రాసెస్ మాత్రమే జరిగింది. ఇన్వాలిడ్ ఓట్లను పక్కన పెట్టి వ్యాలిడ్ ఓట్లను టేబుల్ మీదకి తీసుకొచ్చారు. 21 టేబుల్ మీద మొదటి దఫా ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది. మొదటి దఫాలో 21,000 ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ఈ 21,000 ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓటు చూసి ఎవరికి ఏ ఓటు వచ్చిందనేది వాళ్లకు కేటాయించిన పీజియన్ బాక్స్లో జమ చేస్తూ ఉన్నారు. మనం చెప్పుకున్నట్టుగా బీజేపీ, కాంగ్రెస్, తర్వాత బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కీలకంగా ఇండిపెండెంట్లు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ముగ్గురు మధ్య జరుగుతున్న ఓట్ షేరింగ్ కనుక చూస్తే ఫస్ట్ ప్రియారిటీతో ఫలితం తేలే అవకాశం లేదనేది అంచనా ఉంది. అట్లాంటప్పుడు సెకండ్ ప్రియారిటీ ఓటు, థర్డ్ ప్రియారిటీ ఓటు కూడా కీలకం కాబోతుంది. ఆ కీలక ఓట్లలో ఎవరు ఏ సెకండ్ ప్రియారిటీ ఎవరికి కేటాయించారనేది చాలా కీలకంగా కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, కౌంటింగ్ సెంటర్ దగ్గర భారీ ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఓట్లకు సంబంధించిన వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేసే ప్రక్రియ తర్వాత ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమైందని తెలిసి చాలా చోట్ల నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి ఎవరికి మెజారిటీ ఉందనేది. కాకపోతే మెజారిటీ తేలాలంటే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తి చేయడానికి దాదాపు 8 గంటల టైం పడుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు 11:30 నుంచి మధ్యాహ్నం లంచ్ టైము ఇవన్నీ తీసేస్తే సాయంత్రం 8:30 దాకా కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ సాగబోతుంది. ఈలోపు మనం కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎందుకంటే ఇండిపెండెంట్ కూడా చాలా కొంత అంచనాలు పెట్టుకుని వాళ్ళు ఎమ్మెల్సీ బరిలోకి వచ్చారు. హేమలత పటేల్ కావచ్చు, మధుసూదన్ కావచ్చు, మనతో పాటున్నారు. మేడం, ఈ లోపల మీరు వెళ్ళొచ్చారు కదా, ఎట్లా ఉందండి కౌంటింగ్ ప్రాసెస్? చాలా ఉత్కంఠగా ఉందండి. 21 టేబుల్స్ పెట్టారు, 12 రౌండ్స్. ఇన్వాలిడ్, వ్యాలిడ్ ఓట్స్ పైన అభ్యర్థులను కూడా తేల్చలేకపోతున్నారు. చాలా ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చినాయి అన్నట్టు. దానివల్ల మన కౌంటింగ్ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. 1, 2, 3 కాకుండా ఇన్వాల్యూడ్ అనేది రైట్ మార్కు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన వచ్చేసి ఇంటూ మార్కులు పెట్టడం జరుగుతుంది. తర్వాత 1, 2, 3 వేస్తున్నారు. బట్ అలాంటి ఓట్స్ అన్ని కూడా ఇన్వాల్యూడ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఇన్వాల్యూడ్ ఓట్స్ కూడా వాళ్ళకు కూడా ఎవరైతే కౌంటింగ్ సిబ్బంది ఉందో వాళ్ళకు కూడా అవగాహన లేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా అవగాహన సదస్సులు ఏం ఏర్పాటు చేయలేదు. పట్టభద్రులకి ఎలా ఓటింగ్ వేయాలని చెప్పకపోవడం వల్ల ఇలాంటి ఇన్వాల్యూడ్ ఓట్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి జీరో అండి. మీరు అందరూ ఇప్పుడు ఇన్వాలిడ్ ఓట్లు అయితే తీసి పక్కన పెట్టారు, మరోసారి రీవెరిఫికేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎట్లాంటి ఓట్లు మీరు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎన్ని ఉండొచ్చు దాదాపు సుమారుగా? 21 ప్లేస్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ 10% దాటుతుందని మేమైతే అనుకుంటున్నాము. ఇన్వాలిడ్ అంటే రైట్, రాంగ్, జీరో ఇవే కాకుండా దానిపైన కొన్ని సిగ్నల్స్ కూడా రాశారు అభ్యర్థులు. ఓం అని చెప్పడం కావచ్చు, మీరు పార్టీ మారొద్దని చెప్పడం కావచ్చు, వాళ్ళ సైన్ చేయడం కావచ్చు. అంటే ఒక ఎన్నికల బ్యాలెట్ నమూనాని వాళ్ళు అసలు ఆటోగ్రఫీ కోసం వాడుతున్నారా, ముద్రల కోసం వాడుతున్నారా, అసలు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక పట్టభద్రులు అయి ఉండి వాళ్ళు ఇలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. కొంతమంది కావాలని పర్టికులర్గా అభ్యర్థుల ముందు ఇంటూ గుర్తు పెట్టడం అయితే చాలా దారుణం. అసలు వాళ్ళకి అభ్యర్థి నచ్చడం లేదా, ప్రభుత్వం ఇచ్చిన టికెట్కు వాళ్ళ ఎలిజిబిలిటీ లేదా, వాళ్ళు సరైన పర్సన్ కాదా, మాకే చాలా డౌట్స్ వస్తున్నాయి. మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కాబట్టి మా ఓటు బ్యాంక్ మాకుంది. మా ఓట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవు. వేసే వాళ్ళు 1 వేశారు, 2, 3, 4 వేశారు. మాది ఒక్కటి కూడా ఇన్వాలిడ్ అనేది కాలేదు. అధికార పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఓట్లే ఇన్వాలిడ్ అవ్వడం చాలా గమనార్హం. ఇప్పుడు ఇన్వాలిడ్ తీసేయంగా మొత్తం ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లతోటి ఈ విజేతను నిర్ణయించే అవకాశం ఉందా? అట్లా లేకపోతే మీ ఓట్లు, ముఖ్యంగా ఇండిపెండెంట్ల ఓట్లు సెకండ్ ప్రియారిటీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అట్లాంటి సందర్భంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ ప్రియారిటీతోని ఖచ్చితంగా ఇదైతే మనం తేల్చలేము. ఎందుకంటే అభ్యర్థులు 1, 2, 3 ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ వచ్చిన వాళ్ళకి రెండో ప్రాధాన్యత ఓట్లే అసలు రాలేదు. కాబట్టి రెండో ప్రాధాన్యతకు వెళ్తే వాళ్ళు ఎలిమినేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీడియా మిత్రులు ఇది కూడా గమనించాలి. ఓన్లీ ఒకటే పడింది కొంతమంది అభ్యర్థులకు, 2 రాలేదు, అసలు 3 రాలేదు, 4 రాలేదు. ఒకటితోని ఎవరం గెలవం కదండి. 56 మంది లిస్ట్ ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ కూడా చాలా మంది ఉన్నాం.
కాబట్టి చాలా మంది ఎలిమినేషన్స్ అవుతారు. ఊహాగానాలకు అందనంత రీతిలో ఈ ఎమ్మెల్సీ పట్టభద్రులు అనే వాళ్ళు తెరపైకి వస్తారని మీకైతే నేను తెలియపరుస్తున్నాను. మీరు యాజ్ ఏ ఇండిపెండెంట్గా ఎందుకు చేశారండి? ఎందుకు పోటీలోకి వచ్చారు? మరి చాలా తక్కువ ఓట్లు గెలవలేమని తెలిసే వచ్చారా, లేకుంటే ఏదైనా సాధిద్దాం అనుకున్నారా? 100% సాధించడానికి, సమాజ మార్పు కోసం శ్రమ చేయడానికి మేము దీంట్లోకి రావడం జరిగింది. వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే పట్టభద్రులు కూడా పగ్గాలు తెంచుకొని పైసలు తీసుకొని ఓట్లు వేస్తారన్న విషయం ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఓట్లను చూస్తూ ఉంటే పగ్గాలు తెగడం అంటే ఎలా అంటే ఓట్లు వేసి ఇన్వాల్యూడ్ చేసేసారు మొత్తం. ఇప్పుడు వాళ్ళకి పడాల్సిన అన్ని వేల ఓట్లు కూడా నాశనం అయిపోయినాయి. కాబట్టి డబ్బు ప్రాధాన్యత కాదు, మనిషిని మీరు క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోతే పట్టభద్రులకు ఏదైనా నెక్స్ట్ జరగవచ్చు, ఉపాధి దొరకవచ్చు, ఉపాధ్యాయులకు కూడా మంచి జరగవచ్చు, ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు రావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. కానీ ఇప్పుడు పైసలు పెట్టిన వాళ్ళకు మీరు ఓట్లు వేసుకుంటా పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర పనుల కోసం పోతే మీకైతే ఎలాంటి రెస్పాండ్ ఉండదు. మధుసూన్ గారు, మీరు ఎక్కంచెల్లి చేశారండి? మీది ఎన్నో నంబర్ బ్యాలెట్లో? 55 అండి నాది. ఓకే, 55 అంటే లాస్ట్ నుంచి 1. ఎట్లా ఉంది సార్, మీ దాకా వచ్చినాయా ఓట్లు? లేదు అట్లేముండదు. అంటే ఇప్పుడు నంబర్ను బట్టి వేయరు, వ్యక్తులను బట్టి వేస్తుంటారు. నేను సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. స్కూల్స్ సరైన రీతిలో లేవు, ప్రైమరీ స్కూల్స్ సరైన రీతిలో నడిపించబడతలేవు. ఈ గవర్నమెంటే కాదు, ప్రతి గవర్నమెంట్లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ప్రధాన బాధ ఏంటంటే మేము టీచర్లమై ఉండి కూడా టీచర్ ఎమ్మెల్సీలో ఓటు హక్కు లేదు మాకు. మేము టీచర్లమే 60% మేము ఉన్నాం, అయినప్పటికీ టీచర్ ఎమ్మెల్సీలో లేదు కనుక ఎస్జిటీలకు లేదు. అది దురదృష్టకరమైంది. అందుకొరకు దాన్ని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ నేను ఈ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. ఏదో అధికారం కొరకు కాదు. కానీ ఇంతకుముందు వారు చెప్పినట్టు డబ్బు అనేదే ప్రధానంగా కనిపిస్తుంది. అట్లా ఉండదు. మీ గోడు వినిపించినప్పుడు మీకు మద్దతుగా ఎంతమంది ఓటర్లు నిలిచి ఉంటారు అనుకుంటున్నారు? చాలా మంది ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా మా టీచరు సోదరులు అయితే నా పట్ల ఉంటారు. ఎందుకంటే నేను 15 సంవత్సరాలుగా స్టేట్ ప్రెసిడెంట్గా చేసినాను. వాళ్ళే నిలబడి ఒత్తిడి చేసారు కనుక తప్పనిసరిగా టీచర్లందరూ కూడా నాకు తోడుగా ఉంటారు. కాకపోతే కొంతమంది టీచర్లు ఇంతకుముందు నిన్న జరిగిన దానిలో కూడా టీచర్లు కొంత ప్రభావితం పొందినరు ఆ రకంగా. ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ ఎన్నికల్లో చాలా ఇబ్బందికరంగా బాధ కల్పించేది ఏంటంటే నమోదు ప్రక్రియ క్యాండిడేట్లు చేశారు. ఇది తప్పనిసరిగా అన్యాయమే. ఎందుకంటే నమోదు ప్రక్రియ ఎప్పుడైతే క్యాండిడేట్ చేస్తాడో ఆ క్యాండిడేట్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా ఎన్నికల కమిషనే నమోదు చేసినట్టయితే బాగుంటుంది. మన జనరల్ ఎలక్షన్ కమిషన్లో గవర్నమెంట్ ఎన్నికల కమిషనే చేస్తుంది. అట్లా ఇక్కడ జరగలేదు. పోటాపోటీగా డబ్బులు పెట్టుకొని ఆన్లైన్లో వాళ్ళు నమోదు చేసారు కనుక సెంటిమెంటల్గా వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని పలాని వాళ్ళు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకొరకు నెక్స్ట్ టైం అన్నా సరే, ఇప్పుడు సవరించలేరేమో, నెక్స్ట్ టైం అయినా దాన్ని సవరించి ఏ పరిస్థితుల్లో క్యాండిడేట్లు నమోదు చేసుకునే పరిస్థితి రావద్దు. అట్లాగే ఇవన్నీ లోపాలు కనుక చూస్తే లోపల కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది సార్? మీరు గమనించినంత వరకు ట్రెండ్స్ ఎట్లా కనిపిస్తున్నాయి లోపల? ఓకే అండి, అక్కడ ప్రధానంగా ముగ్గురు మధ్యలోనే ఉంది. ఎందుకంటే అన్ని రకాల హంగామాలు వాళ్ళు చూపించారు కనుక వీళ్ళు కూడా ఓటర్లు కూడా ఒక మభ్య పెట్టబడ్డరు అని అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ మీద అభిమానం కావచ్చు, వాళ్ళ మీద కూడా అభిమానం ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఒక రకంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ప్రసన్న కృష్ణ కూడా పడుతున్నాయి కదా. ఇంకా రకరకాల మధ్య పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళనేదో మేము దూషించాలనో దూరం కొట్టాలనో అట్లని కాదు. కానీ ఈ అంటే ఇప్పుడు ఏంటంటే నమోదు కావచ్చు, లేకపోతే ఫ్లెక్సీలు పెట్టడం కావచ్చు, భారీ ఎత్తున జరిగింది కనుక కొంత ఓటర్ల లోపల ముద్ర పడ్డది. ఓహో, వీళ్ళే గెలిచే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఒక క్యాండిడేట్ గెలుతుండంటే వాళ్ళ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా ఉంది. ఇక స్వతంత్రులకు కూడా మంచి ఓట్లే వచ్చినాయి. వాళ్ళు పోటాపోటీలో ఉన్నారు కనుక నేనేమనుకుంటున్నా అంటే దాదాపు 54 మంది స్వతంత్రులు పోయినప్పటికీ, 1-2 కాదు, 54 మంది 54 మంది పోయినా కూడా రిజల్ట్ దాదాపు రాదు. నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్ ముగ్గురికి వచ్చిన తర్వాత మాత్రమే తేలుతుందేమో అని అనుకుంటున్నా. అలాంటి ఉత్కంఠభరితమైన ఎన్నికలు మాత్రం అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన 1, 2, 3లలో ఎవరు అంటే బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, ప్రసన్న కృష్ణ ఉందా, ఎవరికి ఎక్కువ ఓట్లు కనబడుతున్నాయి? ట్రైలర్ చూస్తే కనబడతాయి కదా. అట్లేం లేదండి, అట్లా చెప్పడానికి లేదు. ఒక్కొక్క జిల్లా తీసుకున్నప్పుడు ఒక జిల్లాలో ఒకరికి ఎక్కువ వస్తే ఇంకొక జిల్లాలో ఇంకొకరికి ఎక్కువ వచ్చినాయి. అంటే నా అబ్జర్వేషన్లో ఆదిలాబాద్ సైడ్ నరేంద్ర గారికి కొంత ఎక్కువ అనిపించింది. అదే కరీంనగర్కి వచ్చే వరకు కరీంనగర్లో 71,000 ఓట్లు ఉన్నాయి కనుక ముగ్గురు సమానంగా పంచుకున్నట్టు అనిపించింది. అంటే సంగారెడ్డి వచ్చినట్టయితే బీజేపీకి ఎక్కువ కనిపించింది. అందుకొరకు అవి చెప్పడానికైతే లేదు, వాటి చూడగానే చెప్పే అంత పరిస్థితి అయితే లేదు. ఓకే, అంటే మొదటి ముగ్గురు మధ్య కనీసం వేలల్లో కానీ ఉంటుందా తేడా? 100లలో ఉంటుందా? 100లలో ఉంటుంది, 100లలోనే ఉంటుంది. వేలల్లో ఉండే ప్రసక్తే లేదు.
ఇట్లా వందలలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ల ఓట్లు క్యారీ ఫార్వర్డ్ అయ్యి సెకండ్ ప్రియారిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్కు, థర్డ్ ప్రియారిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్, థర్డ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ పొజిషన్ పోయే అవకాశం ఉందా? కొంత ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రభావితం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావితం కొంచెం తగ్గింది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఓటర్లు డిసైడ్ అయిపోయినారు, ఈ ముగ్గురే గెలిచే అవకాశాలు ఉందేమో అనుకొని వాళ్ళను ఒకళ్ళకి ఒకటేస్తే ఒకళ్ళు రెండు వేసారు, ఒకళ్ళు ఒకటైతే 2-3 ఇట్లా పడ్డాయి. అనుకొరకు ఈ స్వతంత్రుల దాంతో తేలుతుందని నేను అనుకుంటలేను. ఇది అభ్యర్థులు లోపల కౌంటింగ్ ప్రాసెస్ చూసి వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తున్నాం మనకు. అదేవిధంగా వాళ్ళు చెల్లని ఓట్ల విషయంలో కూడా కొంత వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చెల్లని ఓట్లను వేసే విషయంలో సరైన అవగాహన కల్పించలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు ట్రెండ్ చూస్తే ప్రసన్న హరికృష్ణ, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మధ్యనే ఓట్ల షేరింగ్ ఎక్కువగా సాగుతుంది. వాళ్ళ ముగ్గురు మధ్యలో కూడా పెద్దగా తేడా లేదు, అంటే నెక్ టు నెక్ ఫైట్ సాగుతుందని చెప్తా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి కనుక వస్తే ఈ ఓట్ల ఫలితం తేలడానికి మొదటి ప్రాధాన్యత కాదు, రెండో ప్రాధాన్యతను, మూడో ప్రాధాన్యతను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు తక్కువ ఓట్ల నుంచి ఎలిమినేట్ చేస్తూ వస్తే కింద ఉన్న అభ్యర్థులకు చాలా వరకు కూడా ఓట్లు చాలా తక్కువ పోలైనాయి. వీళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ ముగ్గురు కాకుండా ఇంకొక 53 మంది ఉన్నారు. అందులో సర్దార్ రవీందర్ సింగ్ అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి ట్రస్మా శేఖర్ రావు పోటీ చేశారు. వాళ్ళిద్దరు కూడా కొంత ఓట్లు పడ్డాయి. ఇక తర్వాత చూస్తే చాలా తక్కువ, 100లలో 200, 300, 500 ఓట్ల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. వీటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న క్రమంలో ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎలిమినేషన్ తర్వాత మాత్రమే ఫలితం తేలే అవకాశం ఉంటుంది. కాకపోతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపే సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడైతే చెల్లని ఓట్లను మళ్ళొకసారి రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఎందుకంటే చెల్లని ఓట్లు ఇంత ఫలానా ఉన్నాయని తెలిస్తే మనకు ఒక కోటా ఓటు నిర్వహిస్తారు. కోటా ఓటు అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు కానీ, రెండో ప్రాధాన్యత ఓట్లు కానీ ఎన్ని వస్తే విజేతను ప్రకటించవచ్చు అనేది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒక డిసైడ్ చేస్తుంది. ఆ కోటాను నిర్ణయించడానికి మరొకసారి ఈ చెల్లని ఓట్ల రీవెరిఫికేషన్ అయితే జరుగుతుంది. శ్రవంతి.